హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బాయిల్డ్ ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 4 ఎగ్స్ ఉడికించుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇవి కాస్త చిటిపట్లాడిన తర్వాత ఇందులోకి పెద్ద ఆనియన్స్ ఒక 3 తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. కరివేపాకు రెమ్మలు కూడా ఒక 6 లేదా 7 యాడ్ చేసుకోండి, ఫ్రెష్గా ఉన్నవి యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని ఇందులోకి సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఫ్రై చేసుకుందాం. చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఎంత ఫుడ్ అయినా కూడా తినేస్తాం. వేడి వేడిగా రైస్లోకి యాడ్ చేసుకున్నా లేదా రసము, సాంబారు, పప్పు ఇలాంటి వాటికి సైడ్ డిష్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. కడుపు నిండా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశానండి. ఇది ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఏమాత్రం పచ్చివాసన ఉండకూడదు, అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఇందులోకి పెప్పర్ పౌడర్ ఇక్కడ నేను ఫ్రెష్గా 1 టేబుల్ స్పూన్ అంతా దంచుకున్నాను. ఈ పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రై అనేది. ఈ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పెప్పర్ పౌడర్ యాడ్ చేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకోండి. మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి. కానీ ఈ ఫ్రై కొద్దిగా స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. చూసుకొని మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశాను. ఇది కూడా యాడ్ చేసి ఇదంతా కూడా కారం వాసన పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేగనిచ్చుకుందాం. అలా అని మాడనివ్వకండి, మాడితే కనుక అస్సలు బాగోదు. ఈ విధంగా ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఈ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుందాము. మీరు ఎన్ని ఎగ్స్నైనా కూడా ఇదే ప్రాసెస్లో చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా యాడ్ చేసేసి ముక్కలు అనేది విరిగిపోకుండా ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి బాయిల్డ్ ఎగ్ ఫ్రై మనకి రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి కానీ లేదా పప్పు, సాంబార్, రసం ఇలాంటి వాటికి సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా, అలాగే ఉత్తిదే తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ వీడియోస్ని కూడా నేను చేసి చూపించడానికి ట్రై చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.